తాజా అంశం చూస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులు కాకినాడ జిల్లా వాసులుగా గుర్తించారు. తాజా అంశం చూస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులు కాకినాడ జిల్లా వాసులుగా గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే హైదరాబాద్ వెళ్తున్న మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. కారును వెనుక నుంచి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే కారు మొత్తం వెనుక భాగం మొత్తం నుజ్జునుజ్జైంది. కారులో మొత్తం ప్రమాద సమయంలో 5గురు ప్రయాణిస్తుండగా వెనుక భాగంలో 3 కూర్చున్నారు. ముందు డ్రైవర్ తో పాటు మరొకతను 2 ఉన్నారు. అయితే వెనుక నుంచి బస్సు కారును ఢీకొట్టడంతో వెనుక భాగం నుజ్జునుజ్జవడంతో వెనకాల కూర్చున్నటువంటి 3 కూడా అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక కూర్చున్న వారిలో 2 మహిళలు, ఒక బాబు ఉన్నాడు. ఈ బాబుకు 8 నుంచి 10 ఏళ్ల వయసు ఉంటుంది. అలాగే ఇంకొక 2 మహిళల్లో ఒక బాలికతో పాటు, ఒక అమ్మాయితో పాటు ఒక మహిళ కూడా ఉన్నారు. అయితే వీళ్ళు ముందు కూర్చున్న వారిలో 2 గాయాలు కావడంతో వాళ్ళిద్దరిని కూడా వెంటనే మార్కెట్పల్లి దగ్గర ఉన్నటువంటి కామినేని ఆసుపత్రికి తరలించారు. కామినేని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే కారు ముందు భాగంలో డ్రైవర్ పక్క సీట్ లో కూర్చున్నటువంటి వ్యక్తి కూడా మృతి చెందడం జరిగింది. డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు, గాయాలయ్యాయి. అయితే డ్రైవర్ కి సంబంధించి 2 కాళ్ళు కూడా విరిగిపోయినట్టుగా వైద్యులు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఈ 4 కూడా, అంటే మృతి చెందినటువంటి 4 కూడా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అయితే ఈ 4 కూడా ఈ 2 పిల్లలు భార్యాభర్తలు అయి ఉండొచ్చా లేదా ఇతర కుటుంబ సభ్యుల ఎవరనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. వీళ్ళు 4 మృతులంతా కూడా కాకినాడకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కాకినాడకు చెందిన వారుగా హైదరాబాద్ కు, అంటే వీళ్ళు హైదరాబాద్ లో నివాసం ఉంటారు. సో పనిపై వచ్చి వెళ్తున్న క్రమంలో ఇవాళ తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఇప్పటికే పోలీసులు చెప్పడం జరిగింది. సమాచారం అందుకోగానే వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. వెనుక భాగంలో ఉన్నటువంటి మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటికి తీశారు. ముందు కూర్చున్నటువంటి డ్రైవర్ తో పాటు మరొకతన్ని వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు మరో వ్యక్తి కూడా మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటలకు జరిగింది. ఇది అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఎందుకంటే తెల్లవారుజామున జరిగింది కాబట్టి అతివేగం అయి ఉండొచ్చు, అలాగే నిద్రమత్తు కూడా అయి ఉండొచ్చు. దీనికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. బస్సులో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం సురక్షితంగా ఉన్నారు. అది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. వెనుక నుంచి ఢీకొట్టడంతో వెనుక భాగం నుజ్జునుజ్జైంది కాబట్టి వెనకాల ఉన్నటువంటి 3 అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ధన్యవాదాలు పవన్. అన్నా